దేవుడు నీకు చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? చక్కని సౌందర్యాన్ని ఇచ్చాడు. కీషు కుమారుడైనటువంటి సౌలు రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. ఎంతో సంతోషకరంగా దేవుడు తనను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఏమని ఆజ్ఞాపించాడు తెలుసా? నైనా నువ్వు వెళ్ళి అమాయకులందరినీ కూడా మూలమంటూ లేకుండా సమూల నాశనం చేయి అని చెప్పాడు. పశువులు, పిల్లలు అందరినీ కూడా నాశనం చేశాయి, అన్నిటిని నాశనం చేసి అన్నాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది మట్టుకు చేయాలి. ఆజ్ఞాపించిన తదుపరి తన ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నాడు. తన ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నాడు. ఎప్పుడైతే అలా చేసుకున్నాడో తన అందము దేవుని దృష్టిలో వికారంగా కనబడింది. ఒరే వీడు మాట వినే రకం కాదు, వీడు పనికి మాలినోడు, వీడిని ఉంచుకోవడం కూడా దండగే, వీడిని తీసేద్దాం అని డిసైడ్ అయిపోయాడు. అర్థమైందా? తీసేసాడు. ఎందుకు తీసేసాడు? దుష్కార్యములు చేసిన కాబట్టి. ఏంటి దుష్కార్యం అంటే తన మాట వినకుండా ఉండడమే దుష్కార్యము. ఏంటండి? తన మాట వినకుండా ఉండడమే దుష్కార్యము. అలాగా ఒకవేళ నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? నీ అందము అనగా ఆత్మ సంబంధమైనటువంటి అందము చెడిపోతుంది. వికారమైనటువంటి రూపము నీలో కనబడుతుంది. అసలు నువ్వు భక్తిపరుడువా? అసలు నువ్వు విశ్వాసమేనా? విశ్వాసమైతే, సంఘ సభ్యుడివైతే ఇలా ప్రవర్తించాలా, ఇలా ప్రవర్తిస్తారా అని ఇతరులు నిన్ను ప్రశ్నించే రీతిగా లేదా నీ గురించి మాట్లాడే రీతిగా తయారవుతుందంటే ఏమనో తెలుసా? నీలో అందము లేకుండా పోయింది. విశ్వాసి అంటే ఇలాగుండాలి, భక్తుడు అంటే ఇలాగుండాలి, దేవుని సంఘ సభ్యులంటే ఇంత చక్కగా ఉండాలి అని చెబుతున్నారంటే నీ అందము చక్కగా ప్రకాశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరైనా ఎప్పుడైనా నీ గురించి ఏ రీతిగా అన్నారో ఒక్కసారి ఆలోచించి. భక్తుడు అంటే ఇలాగుండాలి, విశ్వాసం అంటే ఇలాగుండాలి, సంఘ సభ్యులు అంటే ఇలాగుండాలి అని ఎప్పుడైనా చెప్పారా? నీ గురించి అన్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. అనాలి, అనిపించుకునే రీతిగా ఉండాలి. లేకపోయినట్లయితే నీ అందమంతా కూడా దరిద్రంగా ఉంటుంది. నేను చాలాసార్లు యవనస్తులకు చెప్తూ ఉన్నాను, నైనా ఆ చినిగిపోయినటువంటి ప్యాంట్లు, చినిగిపోయినటువంటి డ్రెస్సులు వేసుకోకండి. అవి ఎవరు వేసుకునేటి ఒకరికి ఎవరికో చెప్పా, నాయన వెంటనే తీసుకెళ్ళి కాల్ చేసే ఆ బట్టలను. ఎవరికో చెప్పాను. ఎవరికో ఎందుకు అంటే అవి అందాన్ని చెడగొట్టేస్తాయి, అవే ఫ్యాషన్ అనుకొని తిరుగుతున్నారు. దయచేసి అటువారు ఎవరైనా మీ పిల్లలు ఉన్నట్లయితే, మీ బంధువులలో ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే అటువంటి వాటిని సరిచేయండి. ఎప్పుడైతే అలాగ సరిచేస్తావో వెంటనే వారి అంతరంగాన్ని కూడా సరిచేయడానికి అవకాశం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క వాక్యం ఒకటి మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 39వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె, అంటే వారు ఏమై ఉన్నారు? అందంగానే ఉన్నారు. మా వింటున్నారా? నువ్వు అందమైన వాడవే, అందమైన దానవే. ఎప్పుడు? పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆజ్ఞకు ధిక్కరిస్తున్నావు, దైవజనులు ధిక్కరిస్తున్నావు, తల్లిదండ్రులు ధిక్కరిస్తున్నావు. అప్పుడు నీ ఆత్మ సంబంధమైనటువంటి అందమంతా ఏమైపోతా ఉంది? ఎందుకు పోతా ఉంది? ఎందుకు కొడుతున్నాడు? ఎందుకు కొడుతున్నాయి? ఆయన గద్దించినప్పుడు ఎందుకు ఆయన గద్దిస్తున్నాడు? ఆయన ఆజ్ఞ అక్కడ ఉంది కదా, నేను చదువుతాను చూడండి. దోషమును బట్టి నువ్వు మనుషులను గద్దింపుతో శిక్షించినప్పుడు. తప్పు చేశాడు. ఏంటి ఆ తప్పు అంటే ఆజ్ఞను అతిక్రమించాడు. చెప్పిన మాటకు లోబడటం లేదు. ఈనాడు నువ్వు లోబడుతున్నావా? ఎంతవరకు లోబడుతున్నావు? ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులకు లోబడుతున్నావా? శరీర సంబంధమైన తల్లిదండ్రులకు లోబడుతున్నావా? దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, పరలోకపు తండ్రి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఆజ్ఞకు లోబడుతున్నావా? అప్పుడే నీ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము చక్కగా నిన్ను మోసం చేయకుండా. ముందుగా ఒక మాట అన్నాను, ఒక సెల్ఫీ తీసుకుందామని ఆ చెమట పడుతున్నటువంటి వ్యక్తితో అంటే, ఎందుకు వచ్చిన బాబు, బతకడమే కష్టంగా ఉంది, ఫోటోలు అవసరమా అంట. ఎప్పుడు వినలేదా ఈ మాట? విన్నారు కదా? ఎందుకు? అందం కంటే ముందు బ్రతకడం ముఖ్యం. నీవు అందము 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 అని ఎన్ని చోట్లకు తిరుగుతున్నావో,
మొన్న అక్కడ పోయినాను, ఇవి సరిగా చేయలే. అక్కడ ఏం చేయలే అంటే నేను కాదనుకోండి, వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఏం చేయలేదు, ఐబ్రోస్ సరిగా చేయలే. మొత్తానికి దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? దుష్కార్యాలు చేసిన కారణం బట్టి. ఎందుకు దుష్కార్యాలు చేస్తున్నావు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్న కారణం బట్టి. దేవుడు నాతో ఎప్పుడు కూడా నాకు ఈ మంచి కార్యం చెయ్యి అని చెప్పలేదన్న వారు చేతండి. అంటే దేవుడు మనందరితో మాట్లాడా? నీతో చెప్పాడా? నేను అడిగిన ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. దేవుడు నాకెప్పుడు కూడా ఈ దుష్కార్యం చేయొద్దు అని కానీ, ఈ మంచి కార్యం చేయి అని కానీ దేవుడు చెప్పలేదు అన్నవారు చేయతండి అన్న. చెప్పలేదు నీకు? ఎవరితో అయినా దేవుడు మాట్లాడలేదా అని? అవునా? ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించడా కూడా నీవు సరిచేయలేదంటే ఏం చేసినట్లు? దుష్కారం చేసినట్లు. దుష్కారం చేసావు అంటే దేవునికి కోపం వచ్చి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దిస్తే నీ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం అంతా ఏమైపోతుంది? చిమ్మెట కొట్టిన వస్త్రం వలె, చిమ్మెట కొట్టిన వస్త్రం వలె అందమంతా పోతాడు. అందమంతా కూడా ఎంత బాధాకరమైన విషయము అంటే, దేవుడు మనకు ఆల్రెడీ చక్కని అందాన్ని ఇచ్చాడు. అయితే ఆ అందాన్ని నువ్వు కాపాడుకోవాలంటే ఇంకా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవునా? దేవుని యొక్క కృప చేత ఎలాగున్నావు ఒక్కసారి ఆలోచించి. అందం అన్నది ఎలా రావాలి? దేవుని ద్వారా రావాలి. దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు. ఆయన ఆజ్ఞను అంగీకరించినట్లయితే ఏమవుతుంది? మన అందమంతా కూడా చెడిపోతుంది. ఎంత నేను మాట్లాడుతాను, ప్రతి మాట కూడా దేవునికి వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. ఆత్మ సంబంధమైన అందం మట్టుకు ఎంతమందికి కావాలో ఒకసారి చేతండి. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నీ ప్రియుడు ఎటువంటి వాడు చెప్పండి పోనీ? నా ప్రియుడు రారాజు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రారాజు యొక్క భార్య భాగస్వామి ఎవరవుతారు? అవునా? ఇప్పుడు నేను పాస్టర్ను, నన్ను కట్టుకున్న కారణం బట్టి తనని ఏమంటున్నారు? అవునా కదా? మరి ఆయన ప్రియుడైన యేసుక్రీస్తు రారాజు అయినప్పుడు నేనెవరిని? రాజకుమారి. మరి నేను ఎలాగా అందంగా ఉండాలో తెలుసా? అక్కడ చెప్తున్నాడు, రాజకుమార పుత్రిక. అబ్బాబ్బాబ్బా, ముఖంలో చూడటం లేదు, అర్థమైందా? ముక్కులో చూడటం లేదు, కళ్ళల్లో చూడటం లేదు. ఎక్కడ చూస్తున్నాడు? ఇది అంటారు బాహ్య సంబంధమైన అందం గురించి పరమగీతము రాసినట్లయితే నీ ముక్కు భలే ఉంది అని చెప్పేవాడు. కానీ అలా చెప్పలే. ఎలా చెప్తున్నాడు? నీ పాద రక్షములతో నువ్వెంత అందముగా నడుచుతున్నావు. క్యాట్ వాకా లేకపోతే హంస నడకనా? చెప్పులు వేసుకొని నడుస్తావా లేకపోతే చెప్పులు లేకుండా నడుస్తావా? చెప్పులు వేసుకుంటే ధైర్యంగా నడవచ్చు. చెప్పులు వేసుకుంటే ప్రమాదం అంటే బాధ కలగకుండా నడవచ్చు. చెప్పులు వేసుకుంటే అందంగా కూడా నడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ సౌందర్యం పెరగాలి అంటే చెప్పులు వేసుకో. ఎంతమంది చెప్పులు వేసుకుంటారు? యాడికి రావడానికి చెప్పులు వేసుకోవాలి? సువార్తకు రావడానికి చెప్పులు వేసుకోవాలి. ఇప్పుడే చెప్పండి. నేను చెప్పడం కాదు, ఇన్నిసార్లు దైవ సేవకులు చెప్తూ ఉంటే సిగ్గున్నవాడు, సిగ్గున్నది ఎవరైనా మార్పు చెందాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరేమన్నా అనుకోండి, నిజంగా ఆత్మ సంబంధం అందం కావాలి అని అనుకున్నట్లయితే ఏం చేయాలి? ఎలాగ అందంగా నడుస్తూ ఉంది? వడ్డాన్ని పెట్టుకొని ఇలా నడుస్తుందా? ఇన్ని నగలు వేసుకొని అవన్నీ బహిర్గత అంటే లోక సంబంధమైనటువంటి అందాలు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన అందం గురించి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే అంటున్నాడు, నీ పాద రక్షములతో ఎంత అందంగా నడుస్తున్నావు. కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే, మరో రీతిగా అనుకోకుండా, నువ్వు కట్టుకున్న చీరను బట్టి చీరకు అందం వచ్చిందంట. అంటే అందము దేంట్లో ఉంది? మనిషిలో ఉందనా? ఎందులో ఉంది? మనిషిలోనే ఉంది. అవునా? మరి అది కట్టుకోవడం ద్వారా లేదా నువ్వు కోట్ వేసుకోవడం ద్వారా కోటుకు అందం వచ్చిందంటే నిన్ను బట్టి దానికి అందం వచ్చింది. నువ్వు లేకపోతే దానికి అందము లేదు. దేవుని యొక్క కృప చేత దేవుడు మనకు ఏమిచ్చాడు తెలుసా? సిద్ధ మనసు ఇచ్చాడు. సిద్ధ మనసును నువ్వు కలిగి ఉన్నట్లయితే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు సమాధాన సంబంధమైన ఏ సమాధానము? దేవునితో సమాధానపరచడానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, లేదా ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ఎవరైతే దేవునితో మాట్లాడటం లేదో, ఎవరైతే దేవుని దగ్గరికి రావటం లేదో, అటువంటి వారి దగ్గరికి సమాధాన పరచడానికి ఏం చేయాలంట? సిద్ధ మనసు ఉండాలి. ఆ సిద్ధ మనసు అనే జోడును తొడుక్కోండి అని ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఉత్తరం పత్రికలు రాస్తూ తెలియజేస్తున్నాడు. ఈ రోజు నీవు కూడా ఎవరైతే నీ కుటుంబంలో, ఎవరైతే నీ గ్రామంలో నశించిపోతున్నారో అట్టి వారికి సువార్త చెప్పడానికి సిద్ధ మనసును కలిగి ఉండాలి. సువార్త చెప్పడానికి నీకు రాకపోయినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని దాసులను, సంఘాన్ని పిలిచి సువార్త కుడుకులు ఏర్పాటు చేయాలి. ఆ మాటల ద్వారా నీ కుటుంబంలో అనేకులు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. నీ స్నేహితులు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. వారు దేవునితో సమాధానపరచబడడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే అంటున్నాడు, నువ్వు ఏ మనసు కలిగి ఉండు, సిద్ధ మనసు అను జోడు తొడుక్కోండి. ఇష్టం లేకపోయినా చక్కబట్టి నిన్న బలవంతం చేసిన చూడండి, ఎవరిని? పవన్ను. అలా చేస్తే ఎంతవరకు పని చేస్తాడు? ఎంతవరకు నువ్వు దేవుని సన్నిధిలో ఆ సువార్త కొడుకులో వచ్చి పనులు చేస్తావు, లేదా పాట పాడుతావు, ఎంతవరకు చప్పట్లు కొడతావు? ఏంటండి, నేను మట్టుకు ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి, పిల్లలు జాగ్రత్త వినాలి. అమ్మా, ఎగ్జాము రాస్తున్నాను, కరెక్ట్ ఆన్సర్స్ చక్కగా రాస్తున్నాను, కరెక్ట్ ఆన్సర్స్ చక్కగా రాశాను. తీరా చూస్తే చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఎలాగుంటుంది నాకు ఇప్పుడు? ఎందుకు బాధ? అంతా రాసినా కూడా నేను చేసిన పొరపాటు నాకు వెంటనే తెలియలే, తర్వాత తెలిసింది. బాధపడుతూ పోయి ఎంక్వైరీ చేస్తే ఏంటో తెలుసా? నేను రాసిన ప్రతి జవాబుకు ఏ ప్రశ్నకు జవాబు రాశానో ఆ ప్రశ్న నెంబరు అక్కడ వేయలేదు. ఆ ప్రశ్నకు జవాబు ఇది అని చెప్పడానికి ఆ ప్రశ్న నెంబర్ అక్కడ వేయలేదు. ఆ కారణాన్ని బట్టి ఏమైంది? సరిగ్గా మార్కులు వేయలేదు. ఈనాడు చాలా మంది చక్కగా పాట పాడుతున్నారు కానీ చప్పట్లు కొట్టడం లేదు. కొంతమంది చప్పట్లు కొడుతున్నారు కానీ ఉత్త క్వశ్చన్ నెంబర్లు అన్నీ వేసుకుంటా ఉంటే సరిపోతుందా? ఉత్త ఆన్సర్ అంతా రాస్తే సరిపోతుందా? ఏముండాలి? క్వశ్చన్ నెంబర్ ఉండాలి, దాని పక్కనే ఆన్సర్ ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్లు అన్నీ రాసేసి తర్వాత ఆన్సర్లు అన్నీ రాసుకుంటా ఉంటే మీలో చాలా మంది పాట పాడుతున్నాం కాబట్టి ఏం చేయకూడదు? యెహోవా నా కాపరి నాకు లేమి, అంతే. చప్పుడు కొట్టాల్సిన పనిలే. బుక్ ముందరున్న కూడా యెహోవా చప్పట్లు కొట్టకూడదా? ఏంటండి? రెండు చేయండి. ఏం చేయాలమ్మా? రెండు చేయాలి. చప్పట్లు కొట్టాలి, పాట పాడాలి. అలా చేసి ప్రభువుని మహిమపరిస్తే చక్కని అందం కలుగుతుంది. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము నీకు నిజంగా కావాలి. ఆయన నా అందాన్ని ఆత్మ సంబంధంగా చక్కని రూపంగా ఆయన రీతిగా దిద్దాలి అని నువ్వు అంగీకరించినట్లయితే సువార్త కొడుకులు పలానా చోట పలానా దినాన అని చెప్పినప్పుడు మరలా నీకు ఫోన్ చేసి అన్యులు చేస్తున్నట్లుగా నీకు ఇవన్నీ చేయాల్సిన పనిలా చేయాలన్నా? నీకేముంది? ఆల్రెడీ చక్కని జోడు ఉంది. ఏముంది? చక్కని జోడు ఉంది. ఏంటి ఆ చక్కని జోడు అంటే? సిద్ధ మనస్సు అనే జోడు. ఆ సిద్ధ మనస్సు అనేటువంటి జోడు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి అందం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, అటువంటి జోడు నేను కొనుక్కుంటాను పాస్టర్ గారు అని ఎంతమంది కొనుక్కుంటారు? సిద్ధ మనసు అనే జోడు ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. అది ఎక్కడో దొరకదు, నీ అంతరంగంలోనే దొరుకుతుంది. ఎక్కడో దొరకదు. చాలామంది ఏం చేస్తారంటే, ఏది లేదా సింధు లాంటి వాళ్ళు నెల రోజుల కంటే ఎక్కువ వాడరు. చెప్పు, నెల రోజుల కంటే ఎక్కువ వాడరు, వదిలేస్తారు, మళ్ళీ ఇంకోటి కొడతారు కొత్త. దయచేసి అలా కాకండి. ఈ మామూలు జోడు ఎన్ని అన్నా నువ్వు మార్చుకో,
కానీ సిద్ధ మనసు అన్నది ఈరోజు నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు సత్యాంత వరకు కూడా దాన్ని కలిగి ఉండడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాంటి సిద్ధ మనసు నువ్వు కలిగి ఉంటే నీ జీవితము చక్కని అందంగా కనబడుతుంది, చక్కగా అందంగా కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో. ప్రభువా, వికారమైనటువంటి రూపాన్ని నేను కలిగి ఉన్నాను, కానీ నాకు చక్కని రూపాన్ని ఇవ్వడానికి నువ్వు వికారమైనటువంటి రీతిగా మార్చబడ్డాడా లేదా? ఆయన చెప్పింది తప్ప, ఆయన చేసింది తప్ప, లేకపోతే నువ్వు చేస్తున్నది తప్ప, నువ్వు చెప్పింది తప్ప. అందంగా ఉన్నానని చెప్పుకోవడము నువ్వు తప్పు, అవునా? వికారంగా ఉన్నావు అనే సత్యాన్ని బయలుపరచకుండా ఉండడం తప్పు. ఆయన స్వరూపం కలిగినట్టు వాడి ఉండి కూడా ఏం చేశాడు? మన కొరకు వికారము ఎవరు కూడా గుర్తించలేనటువంటి రీతిగా మారిపోయాడంట. ఎందుకు? మనకు అందం ఇవ్వడానికి, మనకు అందం ఇవ్వడానికి. మరి నీవు ఏ రీతిగా ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసుకున్నా ప్రియ సహోదర సహోదరి. మన అందము ఎలాగుండాలంటే, ఏం ఫ్రాన్సిస్ గారు నిన్న ఎత్తారు, ఎట్లా దేవుని కృప బట్టి ఆ వారం వచ్చారు, మరుసటి వారం రాలేదు అని అడిగాను అనుకోండి, ఏందో పాషయా అని కుటుంబంలో ఎవరి మీద అంటే వాళ్ళ మీద నేరాలు మోపేస్తా ఉంటే, నీ కష్టాలు ఎన్నున్నా, నీ బాధలు ఎన్నున్నా, నీ సమస్యలు ఎన్నున్నా, నీ కొరతలు ఎన్నున్నా, నువ్వేం చేయాలి తెలుసా? ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటే అవన్నీ కూడా దేవుడు తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు తొలగిస్తాడు. అంత గొప్ప కార్యములు దేవుడు మన విషయంలో జరిగిస్తాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఎలాగున్నావో ఒక్కసారి ఆలోచించి. దేవుడు ఆశ్చర్యమైనటువంటి జీవితాన్ని, అందమైనటువంటి స్వారూప్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన కార్యము అదే. అసలు మనల్ని చూస్తానే, అమ్మా అయ్యా, మనల్ని చూస్తానే పైరూపాన్ కంటే మన ప్రవర్తనను బాగా పరిశీలన చేస్తూ ఉంటారు లోకం. బాగా గమనించండి మాట. ఎప్పుడైతే నీ ప్రవర్తనను పరిశీలన చేస్తున్నారు అంటే నీ అంతరంగిక అందాన్ని వారు పరిశీలన చేస్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? నీ అంతరంగ అందాన్ని వారు పరిశీలన చేస్తున్నారు. అప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గుడికి రానోళ్ళు అన్యులు. చెప్పండి, అనుభవం లేండి, చెప్పండి. అంటే ఏమని? నువ్వు ఎంత అందంగా ఉన్నావో అనుకున్నారు. ఆ రోజు బండారం బయటపడింది. ఏంటి? అందం లేదు, పాడలేదు అని, భక్తి లేదు, పాడలేదు అని. అర్థమైందండి? ఎప్పుడు కూడా నువ్వు ఆ రీతిగా జీవించద్దు, ఆ రీతిగా జీవించద్దు. చక్కని అందాన్ని కలిగి ఉండాలి. నీకు నష్టం వచ్చినా పర్లేదు, కష్టం వచ్చినా పర్లేదు. అవును కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఒకటి మనం చదువుకుందాం. చూడండి, పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము. అబ్బాబాబా, సంధ్యారాగము చూపట్టుచు. చాలండి, సంధ్యారాగము చూపట్టుచు. సంధ్యారాగం అంటే ఏంటి? సాయంకాల సమయము. ఏంటి? సాయంకాల సమయము. ఆ సమయము ఎలాగుంటుందంటే ఎర్రగా ఉంటుంది. అంటే కష్టము అనిపిస్తుంది, వెలుగు తగ్గిపోతూ ఉంటుంది, చీకటి పెరిగిపోతూ ఉంటుంది. నీ జీవితంలో కూడా క్షేమం అన్నది తగ్గిపోతున్నా కూడా, కష్టాలన్నవి, సమస్యలన్నవి, బాధలన్నవి, అనారోగ్యాలు అన్నవి పెరిగిపోతున్నప్పటికీ కూడా అవే చూపిస్తూ సంధ్యారాగము చూపట్టుచు అంటే ఆ సాయంత్రం సంధ్యవేళను చూపిస్తూ. సాయంత్రం సంధ్యవేళ అంటే ఫోటోలో చూపించినట్లా కాదు. ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, పొందుకున్నటువంటి మేళ్ళు. కొంతమంది జీవితాల్లో పొందుకున్న మేళ్ళ కంటే పొందుకున్న కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అవే చూపిస్తూ దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే ఇక్కడ పరమగీతంలో సెలవిచ్చినట్టు మాట, సంధ్యారాగము చూపట్టుచు. చూపట్టుచు అంటే అర్థం ఏంటంటే చూపిస్తూ అని. అవి చూపించడం, అవి నువ్వు బయలుపరిచినప్పుడే చక్కని అందాన్ని కనబడుతుందంట. నేను చెప్పడం కాదు, జ్ఞానైన సొలొమోను భక్తుడు సెలవిస్తున్నాడు. పరమగీతంలో ఎవరు రాశారండి? అవునా? చక్కగా బాబా
ఎంత గూఢార్థాలు మిళితమై అవి రాయబడ్డాయో చూడండి. సంధ్యారాగము చూపటచ్చు అంటే నీకు కలిగినటువంటి ఆ సాయం సంధ్యవేళ ఎలాగైతే కష్టాలు అంటే చీకటి వస్తూ వెలుగు అంతరించిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, నీ జీవితంలో కూడా కష్టాలు పెరుగుతూ మేళ్ళు తగ్గిపోతున్నటువంటి పరిస్థితులలో కూడా ఏం చేయాలంట? చంద్రబింబమంతా దేవునికి స్తోత్రం కలడు కాక. చంద్రబింబంలో ఏముంటుంది? కరెక్ట్, కాంతి ఉంటుంది. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, నువ్వు ఎన్ని కష్టాలు అనిపిస్తున్నా, ఎన్ని బాధలు అనిపిస్తున్నా, నీ నుండి ఏం కావాలి? కాంతి, వెలుగు కావాలి. ఆ వెలుగు ఎలాగుండాలి? సత్క్రియలు అనే వెలుగు కనబడాలి. పోపాషయ్య నువ్వేమో బాగు చెప్తా ఉంటావు, వాళ్ళ ఇంటికి పాత్ర రామని ఆమె వచ్చిందేం, వచ్చినాడేం, నిన్ను నరకంలోకి నెట్టేస్తాయి. ఏది ఘోరమైంది? ఏ చెత్త ఏ కుళ్ళు ఘోరమైంది? ఇక్కడున్న కుళ్ళు ఘోరమైంది. అది ఎండిపోతే ఏమనిపించదు తెలుసా? ఇంకా బాగా మంచిగా ఎరువులకు ఉపయోగించుకుంటారు. నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే ఎవరన్నా ఎరువుకు ఉపయోగించుకుంటారు చూడు. దేనికి తరంగం మనం చచ్చినాక? దేనికి తరంగం? మరి అటువంటి అందం కావాలని మా వద్దులేండి, అంత ఎగేసి పడతా ఉంటారు. ఇక్కడ వ్రాయబడిన మాట అలాగ చూపిస్తూ చంద్రబింబమంతా అందము ఉండాలి. ఈనాడు చక్కని సత్క్రియలు చేసేటువంటి అందం ఉందా? అందంగా ఉన్నటువంటి వారు ఎంత చక్కగా సంసారాలు చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒక మాట అంటాను ఏమనుకోకుండా, అందమైన భార్య ఉంటే పీకులాట్లే, అందమైన భర్త ఉంటే పీకులాట్లే, లేనిపోని అనుమానం. అవునా కాదా? దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ ఉంటే సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము ఆత్మ సంబంధంగా ఏ రూపంలోకి మారిపోవాలి? అసలు నీ ప్రియుని యొక్క రూపంలోకి మారిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకుందాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి గళితులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. గళితులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నా ఫ్యాన్స్ అందరూ కూడా నాలా మారిపోవాలని ఎవరైనా కోరుకున్నారా? పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ కానీ, ప్రభాస్ కానీ ఎవరు కోరుకోవటంలే. ఎవరు కూడా కోరుకోవటం. పోనీ హీరోయిన్స్ ఏమైనా కోరుకున్నారా చెప్పండి? మీకు ఏమైనా సీక్రెట్గా ఫోన్ చేసి చెప్పారా? చెప్పింటారులే, నవ్వుతుండవు, చెప్పలే. కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు, మన కొరకు రక్తం కార్చినటువంటి ప్రభు నా రూపంలోకి మారాలి అని కోరుకుంటున్నాడు. ఈనాడు అటువంటి స్వారూప్యాన్ని కలిగి ఉండడానికి నువ్వు సిద్ధపడతావా? అందుకొరకే ఏం చేస్తున్నాడు? మరలా నేను ప్రసవ వేదన పడాలి, అంటే నేను మరలా దేవుని దాసులు బాధపడాలి. నీ విషయంలో నువ్వు మందిరాన్ని మానేస్తే, నువ్వు అలగడం ప్రారంభిస్తే, నువ్వు దేవుని వాక్యానికి లోబడకుండా జీవిస్తే మరలా నీ గురించి కన్నీరు కారుస్తూ ఉండాలి. ఎందుకు? నీ అందమంతా కూడా చెడిపోతూ ఉంది. మరలా నీలోనికి సాతాను రూపము ప్రారంభమైంది. ఏ రీతిగా? త్రాగుడు రీతిగా, ఏ రీతిగా బయట బేకారుగా తిరగడానికి, ఏ రీతిగా నువ్వు ఏమంటారు ఇటువంటి దురలవాట్లన్నీ కూడా నీలోనికి వచ్చేస్తున్నాయి. రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభువులలో పాల్గొన్నావు, మరలా మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోయి ఏ రూపం వచ్చేసింది? సాతాను రూపం వచ్చేసింది. ముగా తయారయ్యా. ఒరే అది కాదురా నాయనా, అది కాదు. ఏంటో తెలుసా? పై రూపం కాదు, అంతరంగంలో నీకున్నటువంటి దురలవాట్లు మళ్ళీ ప్రారంభమయ్యాయంటే ఏం చేయాలి? దేవుని దాసులు మరలా ఏడ్చి ప్రార్థన చేయాలి. ఎందుకు? నీ రూపాన్ని, అందాన్ని, దేవునికి స్వారూప్యము కోల్పోతున్న కారణం బట్టి. కోల్పోయే రీతిగా ఉన్నావా? దేవునికి స్వారూప్యాన్ని కోల్పోతావా? ఒక్కటి చెప్పండి, ప్రభు స్వారూప్యము చక్కగా ఉందా? లేకపోతే లోకస్తులు, హీరోలు, హీరోయిన్ల స్వారూప్యములు ఉన్నాయా? వాళ్ళ రీతిగా మారిపోతావా? లేకపోతే ప్రభులాగా మారుతావా? మరి యేసేలాగా మారాలనే దేవుని దాసులు చెప్తున్నట్టు మాటలకు లోబడాలని లేదా? మరి నువ్వేం చేస్తున్నావు? ఏ విధమైన అందాన్ని కలుగున్నావో ఒక్కసారి ఆలోచించి. ప్రియ సహోదర సహోదరి,
ఎప్పుడు కూడా మనము మనకున్నటువంటి దాన్ని బట్టి సంతోషిస్తూ, నువ్వు ఎర్రగన్నా ఉండు, తెల్లగన్నా ఉండు, నల్లగన్నా ఉండు, పొట్టుగన్నా ఉండు, సన్నగన్నా ఉండు, లావుగన్నా ఎలాగన్నా ఉండు, కానీ నీ అంతరంగము దేవుడు పరిశీలన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకవేళ బాహ్య రూపాన్ని దేవుడు ప్రేమించే రీతిగా ఉన్నట్లయితే, దేవుడు సంతోషించే రీతిగా ఉన్నట్లయితే, లాజరుకు అబ్రహాం రొమ్మున అనుకునే అవకాశము ఉండనే ఉండదు. ఉంటుందా? అసలు అనుకుంటేనే మనకు ఏమంటారు, ఇది అసలు ఒళ్ళు జల్జరించే పరిస్థితి కలుగుతుంది. ఎందుకో తెలుసా? నాయన ఎట్ట బ్రతికినాడు రా నాయన, ఎలా బ్రతికాడు, వాళ్ళంతా కురుపులు అంట, ఆ కురుపులో నుండి రసి కారుతోంది, ఆ కురుపులు నా కుక్కలు ఆకుతున్నాయి. అటువంటి జీవితం వద్దురా బాబు, పగవాడికి కూడా వద్దురా బాబు అని అనుకుంటాం. కానీ అతను ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మునకు ఉన్నాడు. ఎందుకు? అతని అంతరంగము దేవునికి నచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే అయ్యా, నేను ఇక్కడ ఉండడానికి, నేను మంచి వస్త్రాలు వేసుకున్నాను, మంచి తిండి తిన్నాను, మంచిగా జీవించాను, కానీ నేను ఇక్కడ ఉన్నాను. ఏం తక్కువ నాకు? అందమే తక్కువ. ఏం అందము? అంతరంగంలో అందము. ఎలాగా? నీ ఇష్టానుసారంగా జీవించావు, అది నీ లోక సంబంధమైన అందము. లాజరు అయితే నా చిత్తానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి ఈ అందము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రభు నామమునకు మహిమకరంగా ఉండండి. నిజానికి ఒకవేళ నీకు నమ్మకం లేదేమో, దేవుడు తన స్వరూపాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని, నువ్వు దేవునికి వాక్యాన్ని నమ్ముతున్నావా? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూపించండి. ఇందులో ఉన్న దేవుడి వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నట్లయితే, ఖచ్చితంగా ఇప్పుడు చదవబడుతున్నటువంటి వాక్యాన్ని విశ్వసించిన తర్వాత నీవు ఆయన స్వరూపంలోనికి రావడానికి, ఆయన రూపాన్ని పొందుకోవడానికి సంపూర్ణంగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, చివరి వచనాన్ని మనం చదువుకుందాం. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి. చూడండి, పౌలు భక్తుడు బైబిళ్లకు ఏం పెట్టకూడదు? ఎంగిలి పెట్టి పెట్టద్దండి, అది మానుకోండి. నా జీవితంలో నేను కూడా చేశాను ఇంతకుముందు. నా జీవితంలో ఒకసారి 10th క్లాస్లో నా ఫ్రెండ్ చెప్పాడు. ఒక ఇంటింటి సువార్త మీటింగ్ జరుగుతూ ఉంటే నేను కూడా అదే పద్ధతి చేస్తే, పక్కన కూర్చున్నటువంటి నా ఫ్రెండ్ భరత్ చెప్పాడు, ప్రేమ ఎప్పుడు కూడా అలా చేయొద్దు, ఇది పరిశుద్ధ గ్రంథం అన్నాడు. అప్పటి నుండి ఆ కార్యం పేపర్లు తిప్పుతున్నప్పుడు కూడా తను గుర్తుకొస్తాడు పరిశుద్ధ గ్రంథం పట్టుకుని. భాష గుర్తుకురాడు, భాష మాటలు అసలు గుర్తుకురాడు. సరే, ఇక్కడ పౌలు నీకు నాకు ధైర్యాన్ని కలుగ చేయడం కొరకు, బహు నమ్మకాన్ని కలుగ చేయడం కొరకు, గొప్ప నిరీక్షణ కలుగ చేయడం కొరకు, గొప్ప ఆత్మ సంబంధమైన బలాన్ని కలుగ చేయడం కొరకు ఒక గొప్ప మాట అక్కడ మాట్లాడుతున్నాడు. అదేంటంటే, సమస్తమును లోపర్చుకొని జాలిన తన శక్తిని బట్టి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి పిలిచిపోయినప్పుడు అతను గొప్ప చెప్పాలనా లేదా? చెబితేనే కట్టలు లక్ష కాకపోతే 2 లక్షలు ఇస్తాం. ఎందుకు? ఖచ్చితంగా ఇవ్వడానికి శక్తిమంతుడేమో అని ఆ మాటల ద్వారా మనకు నమ్మకం కలుగుతుంది. అలాగే పౌలు భక్తుడు మొదటగా ఆ మాట్లాడే సమస్తమును, ఏది కూడా లేకుండా సమస్తమును తనకు లోపర్చుకొని జాలిన శక్తిని బట్టి. ఈ మాట ముందు నమ్మాలి. ఏమైనా చేయగలడు. ఆయనకు స్వరూపం నీకు ఇస్తాడు. నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన స్వరూపం నాకు ఇస్తాడని? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకందరికీ అట్టి స్వరూపాన్ని అనుగ్రహించును గాక. ఆ శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, చూడండి, మన శరీరాలు ఎటువంటివి? పొట్టిగా, లావుగా, బీపీలతో, షుగర్తో, క్యాన్సర్తో, రకరకాల రోగాలతో, అంతేనా? రకరకాల రోగాలతో ఉన్నటువంటి దీన శరీరములను. డౌట్గా ఉంది కదా? నీ డౌట్ను పోగొట్టడానికే పౌలు భక్తుడు ముందు ఆ మాట చెప్తున్నాడు. తను సమస్తమును లోపర్చుకొని జాలినటువంటి తన శక్తిని బట్టి ఏమైనా మార్చగలడు, ఏమైనా చేయగలడు. ఈ లోకపు లాయర్లు కాకిని గెద్దను కాకిని చేస్తారు, చేయటం లేదా? పిల్లిని పులిని పిల్లిగా చేస్తున్నారు. ఆ మాత్రము జ్ఞానం చదువుకున్న వాళ్ళకే కలిగి ఉంటే అటు వారిని సృజించినటువంటి ఆయనకు ఎంత శక్తి ఉండాలి? ఆయన నీకు ఇవ్వలేడా? అందుకే ధైర్యంగా అన్నాడు, నేను ఎక్కడైతే ఉంటానో
అక్కడ మీరును ఉండులాగునా నా దగ్గరకు వచ్చేయండి అన్నాడా. కొంచెం ప్రేమ కలిగిన వాళ్ళు, అక్క పెళ్ళి ఇక్కడ జరగటం లేదు, ఎక్కడ పూర్వమంలో జరుగుతుంది, కానీ సాయంత్రం బస్ వేసినాం, సాయంత్రము బస్ వేసినాం, ఖచ్చితంగా రావాలి ఫ్యామిలీ అంతా అని. బస్సులో ఎంతమంది పడతారండి? 60 మంది, ఇరుక్కొని ఉంటే 70 మంది అవకాశం ఉంది. కానీ ప్రభు అలా కాదు, అందరికీ ఏం పర్లేదు, నేను వస్తాను. బస్సు వేసినారంటేనే ఎంత సంతోషం ఉంటుందో, ఛార్జీలు తగ్గిపోయినాయి. అవునా, నిజమా కాదా? ఛార్జీలు తగ్గిపోయినాయని సంతోషం ఉంటుంది. మరి అటువంటిది ఏకంగా తనే వచ్చి తీసుకెళ్తానంటే ఇంకెంత ధైర్యంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మా వాళ్ళని ఎవరన్నా పంపిస్తా, మా పిల్లోడిని వచ్చి తీసుకుంటాడు, నువ్వు కరెక్ట్ ఆడే ఉండన్నాడా? నువ్వు ఏడన్నా ఉండు, నేను వచ్చి తీసుకెళ్తా. దేవుడికి స్తోత్రం కలుగుగాక.